గంగా గంగా అంటే తాగేది గంగా, తలకు పోసేది గంగా, అంటులు మాపేది గంగా, ముట్టలు మాపేది గంగో అంటారు. చండలం మాపేది సత్యవీర గంగో. గంగలేని ఏమో కడి ఉండవద్దు, నిమిషం ఉండవద్దు, గంగా ప్రార్థన గంగా ఒడ్డునే ఉండంగా. మరి దేవతల రేణుకా ఎల్లమ్మ కాండం అంటే 7 రోజుల కథ, 7 రోజుల భోగం, 7 రోజుల భాగవతం అంటారే. మరి పుట్టల పుట్టింది పూర్వక మాత శివసింది బిడ్డ శివరెల్లి మాత పార్వతి బిడ్డ పర్వతోతి ఎల్ల చౌనాడు బిడ్డ గడసారి మాగునాడు బిడ్డ మాగురాడు రేణుకా ఎల్లమ్మ. రేణుకా ఎల్లమ్మ లందగోళాల కథ చరిత్ర మర్యాద. రేణుకా ఎల్లమ్మ కథ మర్యాద మరి ఎలా ఉండే. అయ్యో శివుని చిన్న బిడ్డనమ్మ రేణుకెల్లమ్మ. రాముడు పెట్టిన బాణాలకు రేణుకెల్లమ్మ. కొడుక పరిసరామో ఆనాడు రేణుకా ఎల్లమ్మ దేవి మనబోయి వంట మన పరిసరాలు నా వాళ్ళగల్లోడు అచ్చం కర్రోడు యాబోదు గల్లవాడు గురి పుట్టే పరిసరాముడే. అమ్మా రేణుకా ఎల్లమ్మ గుడి గల్ల పడుతుంది, గుళ్ళ దేవుడు లేడు, బడి గల్ల పడుతుంది, బడిల పంతుడు కనబడతలేడమ్మా. ఇంటి లోపల నువ్వు కనబడుతున్నావు, నా తోడ పుట్టిన అన్నదమ్ములు కనబడుతున్నారు, మీ చెల్లె కనబడుతుంది కానీ మా బాబు ఎక్కడున్నాడే. మరి రెండెల్లి కొడుకులకు రాజ్యం ఎక్కడ, దొంగెల్లి కొడుకులకు దొంగలు ఎక్కడ, ముంగెల్లి కొడుకులకు ఒక ముంగిల్లు కథలు ఎక్కడ. బాబు జాడేపు మరి బల పరశరాముడు ఏరుగట్టి పదవి మీద పెట్టి రేణుకా ఎల్లమ్మను మారు దెబ్బలు కొడుతున్న పరశరాముడు. ఒరే కొడుక రాముడా కన్న తల్లిని ఉన్నరా కొడుకో, నన్ను కొట్ట నాయవు కాదు కొడక, నన్ను తిట్ట నాయవు కాదు కొడక అని అమ్మవారు రేణుకా ఎల్లమ్మ. ఆనాడు కనుక రేణుకా ఎల్లమ్మ కలకల కలకల కన్నీరు ఇస్తుంది రేణుకా ఎల్లమ్మ. ఒక కనతల్లి దండరెక్కలు దొరకబట్టి మారు దెబ్బలు కొట్టిండు రేణుకా ఎల్లమ్మని. ఒక ఏనాడు ఒక ఉరిమి తరిమి కొడుతుంటే పరశురాముడు అమ్మ రేణుకా ఎల్లమ్మ కోదండ చక్రాన కొట్టి కోతకి ఎత్తున్న నిన్ను. అటువంటి ఒక్క మీ మన మాంసాలు తీసి ఊరు పుండి కొయ్యూరంటే అమ్ముతానే రేణుకా ఎల్లమ్మ బాబు జాడ చెప్పమంటుంటే అయ్యో కన్న తల్లి రేణుకెళ్ళు ఆ రేణుకా తల్లి నాని చూడు ఓ రాముడో, చల్లాని గానకారా నా రాముడా, కాలెత్తి తంతవారా నా కొడుకో, చేసుకున్న భార్యోలే నా కొడక, నా రాముడా ఎల్లమ్మరాని ఎల్లమ్మరో వరపొత్త ఉన్నదాట ఆరేనుకా ఉగరాడు దినము నాడు కొడుకు ఎక్క బాధలకు తారలేక రేణుకా ఎల్లమ్మ ఎక్కడ పోతున్నదమ్మా. మళ్ళీ జోగురాలు వేసమన్నా గడుతున్నదా, వాడవాడ తిరగబట్టే ఎల్లమ్మరా, వారి మేడ తిరగబట్టే ఆరేనుకో, కాపువాడ కర్ణవాడ ఓ నాయరా, కాపువాడలకు వచ్చింది రేణుకా ఎల్లమ్మ. అమ్మా మీ బాధ్యత మీ కాళ్ళు మొక్క, నా కొడుకు ఎట్లా బాధకు ఎలలేక నేను వస్తున్నా, నా కొడుకు నన్ను ఉస్తలేడు, నా ప్రాణం తీస్తాడాట. నా భర్త ఏమన్నాడు 12 24 ఏళ్ళ దాకా నా యొక్క పేరు చెప్పకమన్నాడు, అని చంపినోడి పేరు చెప్పకమన్నాడు నా భర్త. ఇలా నా
కొడుకత్త ఉంచాడు 63 గడియలు మీ ఇంట్లో జాగుంటారు కాపర్లు ఇంటికి వచ్చిందా నువ్వు అవ్వ నీ బాధ్యత నీ కాళ్ళు మొక్క నీ కొడుకు మంచోడు కాదు కొడుకు పెట్టిన బాధలకు నువ్వు వచ్చినావు కానీ నీ కొడుకు మా ఇంటికి వచ్చినట్టు వాడు మా ప్రాణం తీస్తాడు నాలని వాడు నా వాళ్ళ గల్లడు అత్తడు కర్రడు యాబోత గల్లవాడు అత్త చెరివే హరిశరాముడు పేరు చెప్తుండే ఇంటి లోపల ఒక్క ఉట్టు ఉయ్యాళ్ళు అవుతున్నాయి దొంతులు దూరలాడుతున్నాయి మసికే బొంతలు మాట్లాడుతున్నాయి రాముడి పేరు చెప్తుంటే ఒక సంఖ్యలో ఉన్నటువంటి సంటి పిల్ల పాలు తాగుతలేదట అంత మీద గొంగడి సెలవు ముట్ట సెలవు లేదట హరిశరాముని పేరు చెప్తుండే ఎవరు కూడా దగ్గర రానిస్తలేరు అవ్వ నీ బాంచిన జాగలు ఎవరి జోగులు పెట్టిండ్రాట అక్కడ పంచకైదు బొట్టు పెట్టింది కాపువాడలకు నా పేరు మీద భరతాలకున్నాడు కళ్ళు గుడాలు పోసుకోమని కాపులో చెప్పింది ఆడికి తెనుగొల్ల వాడలకి తెనుగొల్ల వాడల పంచకైదు బొట్టు పెట్టింది రేణుకా ఎల్లమ్మ ఏ ఇంటికి పోయినా కానీ ఒక రేణుక ఎల్లమ్మ ఒక అటువంటి ఒక రాముని బాధలకు ఒక పోతుంటే ఎవరు దగ్గర రాణిస్తలేనట కాపువాడ కర్ణవాడ గిరిజనవాడ యొక్క 46 కులాలు తిరిగింది రేణుక ఎల్లమ్మ ఎడసారి ఇక నేను పోతానటువంటి యొక్క కుమ్మరి వాడలకి వచ్చింది బొడ్డు గురువు తీసుకుంది రేణుకా ఎల్లమ్మ వైశాఖ వనంలో పోయింది ఒక అటువంటి యొక్క వైశాఖ వనం లోపల ఒక గౌలలో భక్తి చూసింది ఇక అన్ని కులాలు అయిపోయినాయి ఆఖరికి ఒక ఎలివాడ బట్టం ఒక్కటే ఉన్నదా అని ఆ ఎలివాడ బట్టం అటువంటి యొక్క మొగళ్ళు జగ్గమ్మ బండ మీద వినవాడికాక ఒక ఎటువంటి బక్కాయి పడిపోతే వాళ్ళ చర్మం తీసుకొని చెప్పులు ముడుతున్నారు మరి వాళ్ళ దగ్గర పోతామా అన్నలారా మీ బాంచంద్ర మీ ఇంటికి జాగలున్నాయి అడుగుతారా అని ఆ ఎలివాడ పట్టం ఒక జగ్గమ్మ బండ మీదకి ఎట్లా వస్తుంది రేణుకా ఎల్లమ్మ ఆనాడి కాలం లోపల రేణుకా ఎల్లమ్మ ఇక నేను పోతానా అని ఎలివాడ పట్నం లోపలికి అమ్మవారు రేణుకా ఎల్లమ్మ చిన్న బిడ్డానమ్మా జాంబవంతుల పేటకి వచ్చిందట అన్నలారా మీ బంధుమంతులు అన్న మీ అన్న అయ్యల కనుక ఎట్లాడి ఒక్క నా కొడుకు పెట్టే బాధకు మీ దగ్గరికి వచ్చిన నేను ఆ గౌపాదం అంతా జాగర్ నాకు అన్నలారా అని ఒక అతలాడుతుంది బతలాడుతుంది రేణుకా ఎల్లమ్మ మరి ఇక్కడి దగ్గర వచ్చేటి వరకల్లా ఆ యొక్క ఏమన్నట్టు అడిగిల్లా రేణుకా ఎల్లమ్మ నా చెల్ల రేణుకా ఎల్లమ్మ అయ్యల కనుకనేమి జగ్గమ్మ బండ మీద మా దగ్గర జాగలు ఇవ్వమ్మా మరి కౌసుకులం నిలుచుకులం అన్నారట ఇక్కడ కనుక బక్కాయి పడిపోతామని ఒక పొతం వేసి చర్మం చెప్పులు ముడుచుకుంటాం మద మాంసాలు మేము అటువంటి ఒక పాలు వేసుకుంటున్నాం మళ్ళా నీ కొడుకు రావుడు అంటే వాడు మా తండ్రి మా పురుషుడు ఉన్నాడు ఇలా వాడికి ఇస్తాడు మా ప్రాణం ఇస్తారు అబ్బా ఉంచకూడదు మా దగ్గర జాగలు లేవంటున్నారు అడిగే కనుకనే రేణుకా ఎల్లమ్మ ఎక్కడ ఏర వచ్చినాదే ఆడలేదు కొద్దిగా ఆత్మగుణం ఉంటదట మా యొక్క మదిరే మాతలింగమ్మ ఉంటుంది మాతలింగమ్మ బయటికి పోతానా అని ఇళ్ళగడికి పోవదిన మాతలింగమ్మ ఎక్కడున్నా అమ్మా ఇళ్ళ మీ బయటికి వస్తానా అని మాతలింగమ్మ చూడబోతుంటే ఒకటే తాటికమ్మ గుడిసున్నదట ఆ
తాడికే మన గుడిసె లోపల తనకు ముగ్గురు కొడుకులు ఉన్నారు. ఆ ముగ్గురు కొడుకులు ఆ యొక్క ముగ్గురు కొడుకులు లగ్గమైంది. ముగ్గురు కోడలు సంసార జీవితం సాగిస్తున్నారు. అక్కడ మాతలింగమ్మ మా వదిన ఉన్నది. ఇతర దగ్గరికి పోతా అక్క అమ్మ వదినే మాతలింగ మనకు జాగ్రత్త చూపిమంటారా అని ఆ మాతలింగమ్మ పేడి గురికి వచ్చింది. రేణుక ఎల్లమ్మో అయ్యవనే రావు లింగమ్మ రామో రామ లింగమ్మ రామ రామ వదినే లింగమ్మ రాము రామ రామ లింగమ్మ రామ 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 వదినే లింగమ్మ రామ రామ వదినే లింగమ్మ రామ రామ నీ కళ్ళు మొక్కుతాను రామ రామ నీ కళ్ళు మొక్కుతాను రామ 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 వదిన బాధలకు రామ రామ అవ నేను ఏరవచ్చి రామ రామ అవ నేను ఏరవచ్చి రామ రామ బాలవంతగాదు రామ రామ బాలవంతగాదు రామ రామ జాగలు పియరాదు రామ రామ పియరాదు రామ రామ అయ్యో నా కొడుకు రామయ్య రామ రామ రామయ్య రామ రామ కోదండ చక్రాన కొట్టి కోతకెత్తుండు. అటువంటి ఒక కొయ్యూర వరం నా కూర అమ్ముతారు అంటున్నాడే. మనకి దొరికినట్టు నా ప్రాణం ఇస్తాడు వదినమ్మ. నాకు జాగుండేందుకు అటువంటి తాములు కావాలి. అయ్యో అరమూడు గడియలమ్మ రామ రామ అరమూడు గడియలమ్మ రామ రామ రాముడు పెట్టరాదు రామ రామ రాముడు పెట్టరాదు రామ రామ అదే లింగమ్మ రాము రామ రామ అదే లింగమ్మ రామ 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 కలగోడు పుణ్యమమ్మ రామ రామ కలగోడు పుణ్యమమ్మ రామ రామ లింగమ్మ నా యొక్క కొడుకు బల బాయి పంట బల పరిచరాములు పెట్టిన బాధలకు తాళలేక నేను మీ యొక్క ఎలివాడ పట్టము చేరవచ్చిన. కులము చిన్నది కాదు, మానవునికి గుణము ముఖ్యము కావాలి. 66 కులాల కంటే ముందు కులం అంటే అర్జున కులం అంటే ఈ యొక్క మాదిగ కులము అంటారు. ఊరికి మొదలు ఇత్రం పెట్టేది ఒక్క అర్జునులు అంటారు. మరి ఇయ్యాల కనుక ఊరికి మొదలు వాళ్ళు ఇత్రం పెడితే ఊరికి వేసుంటది, పండేడు పంటకు వేసుంటదో అంటారు. అది నేను నా కొడుకు పెట్టిన బాధలకు వచ్చిన మీ తాటికి మరి గుడిసెబేటికి గోపాదం అంతా జాగుండ నాకు తావునిచ్చినట్టు ఉంటే 3 గడియలు మీ యొక్క లందలోపల మీ యొక్క కలియాడి మెటలా జాక్కుంటా మాతలింగమ్మ ఏనాడు బిడ్డ రేణుక ఎల్లమ్మ ఎల్ల ఈ రోజు లోపల ఏనాడు మా ఈ వాడపట్నం వచ్చివమ్మ ఏమో ఏనాడు తోలెండ పెట్టినమో ఎల్లట్లగానే గవర్నమెంట్ మీద మా మొగోళ్ళేమో ఏనాడు కొండ మద మాంసాలు పోతున్నారు. నీసువాడలున్నాయి బిడ్డ రామ రామ నీసువాడలున్నాయి బిడ్డ రామ రామ ఏమంటున్నావంటే మీది ఒక నీసువాడలు అంటున్నావు, కౌసువాడలు అంటున్నావు. నువ్వు దేవతలారి బిడ్డవు, చిన్న చిన్న బిడ్డవు, చూనేళ్ళు మాతో పార్వతి బిడ్డవు, పర్వతోటి ఎల్లవు, గౌండారి బిడ్డవు, గ్రసారు రేణుక ఎల్లమ్మవు. ఎల్లవు అంటే దేవతల బిడ్డవు కాబట్టి ఎల్ల గనక మా కౌసువాడలో నువ్వు ఉండలేవమ్మా. నీకు కొయ్యలు ఉన్నాయి, నీకు తోళ్లు నానబెట్టిర్రు. నాకు 3 కొడుకులు. ఆ యొక్క పొద్దునాక సూర్యుడు మీ ఇంట్లోనే ఉంటాడు, తెల్లదాక చంద్రుడు మీ ఇంట్లోనే ఉంటాడు. అంటే 7 తాటికే మన గుడిసె పీకెత్తా ఒడిసి అన్నట్టు పొద్దునాక ఉంటే ఒక 7 రంధ్రాలు ఉన్నాయి. తెల్లదాక చంద్రుడు ఒక 7 రంధ్రాలకి కనబడుతూనే ఉంటాడు. 3 కొడుకుల సంసారం ఇంట్లో నడుస్తుంటది.
ఇయ్యాల ఒక ఎట్లాడి ఒక్క మీ యొక్క ఇంటి లోపల ఉండదు అందుకు మాది మాక ఎదుతలేదు నువ్వు గేడుతో తల్లిని బాధ్యత పొమ్మంటున్నావా కౌసలాడు అన్నవా నీసువాడలు అంటున్నావా వదినమ్మా కౌసువాడ వాదు వదిలే రామో రామో కలమల్లె తోటలమ్మ రామో రామో నిజమల్లె తోటలమ్మ రామో రామో నాన్న పెట్టినటువంటి కొయ్యలు ఉన్నాయంటారు కొయ్యలు తీసుకొని మా యొక్క అటువంటి తల లోపల పెట్టుకుంటే కొయ్యకాలు తీసి వదిలే రామో రామో సీకెళ్ళ పెట్టుకుంటే రామో రామో కోడమల్లె పుష్పాలు రామో రామో మరి మల్లె పుష్పాలు రామో రామో పుష్పాలు అయితాయమ్మ రామో రామో ఎల్లివాడ పట్టం కాదు ఎల్ల లోపల తిరిగేటి రాజ్యం మీద ఉన్నదమ్మా అయ్యో అరమూడు గడియలమ్మ రామో రామో జాగరు నాకు ఇయ్యరాదు రామో రామో అసలు ఆడబట్ట ఎల్లు రామో రామో అమ్మా ఒక మాకలింగ వదినమ్మ నీ బాంచండి కాలు మొక్కలు దూరేరిక ఎల్లమ్మ ఎన్ని రకాలు చెప్పిన లేవు వెళ్ళిపో అంటుంటే ఇప్పటికైనా అప్పటికైనా మా లేడీస్ కొంత ఇది మీద ఇష్టం ఉంటది అట వీటి మీద చీరలు చారెలు నగలు సొమ్ములు షాపింగ్ అంటే దాని లవ్పించి నీ బాంచను పోయిన క్రెడిట్ కార్డు ఖాళీ కావాలి జేబులో పైసలని ఖాళీ కావాలని అల్లదల్లా అటువంటి యొక్క బట్టలు అంటే పంపుస్తారు నగలంటే వాళ్ళకి ఎటువంటి లేని ఇష్టం ఉంటది అప్పుడు బట్టలు రైక దొరికింది అమ్మవారు ఒక పేరు మీద 7 వరాల నగలు ఉన్నాయట మరి అటువంటి మాత లింగమ్మకు నగలు చూపించి ఎట్లా నల్ల చేసి ఒక్క అదిరికిచ్చి కుదిరికిస్తారా అని మాతలింగమ్మ అయ్యా నేను కట్టే సీరాలు నీకు ఇస్తానమ్మా నీకు ఇస్తానమ్మా నేను కట్టే సొమ్ములైనా నీకు ఇస్తానమ్మా నీకు ఇస్తానమ్మా నేను కట్టే సొమ్ములైనా నీకు ఇస్తానమ్మా చేతికున్న చంద్రబాబు బంగారు కాదులు నీ చేతికి నేను వేస్తున్న వదినమ్మా నిలబెట్టే 7 వరాల నగలని నీ మెడ లోపల వేస్తున్నా అదే మాతలింగమ్మ 14 వైద్యాల కెంపులు మడుగులు మాణిక్యాలు ఎండి బంగారం నీకు నేను ఇస్తానమ్మా ఈ సొమ్ములు ఇచ్చి నీ మెడ లోపల ఎత్తున్నా నీ 7 చెంపుల చీరలు కట్టుకుంటున్నానమ్మా అయ్యో ఈ మాట అడగబట్టే ఎల్లమ్మరు ఎల్లమ్మ మాటలాడు నాది పదది నాది లింగమ్మో చీరల మీద చారల మీద బంగారు నగల మీద యొక్క 2 బంగారు గాజుల మీద అవునా సిస్టరు ఇటువంటి చీర ఎప్పుడైనా కట్టావా కలియాప చీర నెమలికన్నారు రైకే 7 వారాల నగలు బంగారు గాజులు బంగారు బొట్టు పిల్ల అబ్బో సికెన్ సిరిమల్లె పుష్పాలు ఇక మన బతుకులకి మొక్కలు పడవాడుగా నా ఇంటి కొడతాడు 4 పడతాడు బాడుకోకు చేతగాని బాడుకో సగం రాత్రులు లేచినట్టు వాడికి నట్టనాడు పట్ట వాటిలో ఆకలి అవుతుంది అర్ధరాత్రి 2ంటికి ఆకలి అవుతుంది సగం రాత్రి కుండకు తగ్గుతాడు అర్ధరాత్రి అసేద్దులు అన్నారు ఇక నా మొగుడు ఒక సీరియల్ తెలియదు బాంచుడికి ఇంత మంచి చీరే ఇంతమంది రైకే బంగారము సొమ్ములు గాజులు ఇక వాడు మా అల్లుడు వచ్చాడు చూస్తా వాడు వచ్చిన జుట్టు ఏం పీక్కుంటాడు పరిసరాలు పురుషిగాడు
ఆయన భయపడతాడా? వేసుకుంటే ఆడే భయపడిపోతా. అసొంటోళ్ళు మొత్తం మందిని చూస్తా. ఎంతమంది అత్తుంటారు, ఎంతమంది ఇంటికి రా మనం తగ్గేదే ఇట్లుంటది మరి, అంతేనా అని ఆ సొమ్ములకు పంపించింది మాత లింగమ్మ. అప్పుడు రేణుక ఎల్లమ్మ దొరికిందిరా తావాలనుకున్నది. ఎల్లమ్మ పేరు మీద ఉన్న చీర కట్టుకుంది, ఎల్లమ్మ పేరు మీద ఉన్నటువంటి ఒక రైక దొరుకుతుంది, బంగారు సొమ్ములు వేసుకుంది, బంగారు బొట్టు పిల్ల పెట్టింది, ఆ గాజులు తన పెట్టుకుంది. తన పేరు మీద ఉన్న 7 సింపుల రైక 7 సింపుల చీర రేణుక ఎల్లమ్మ గట్టెరా. ఇప్పటికైనా జాగ చూపి మారే వరకల్లా మరి ఏడు జాగలేదురా. 7 తాటికే మన గుడిసెనే పాడే నాకు 3 కొడుకులే జల జల ఎండు సూర్యుడినైనా చంద్రుడినైనా ఏడున్నా ఎక్కడ జాగలేదు. సొమ్ములు అయితే పెట్టుకున్నా, ఎక్కడ చూపియాలని అక్కడ ఇక్కడ చూసే వరకల్లా 7-3 తొవల కాడ ఉన్నది కలియాప వృక్షం కింద ఆ యొక్క లందగోళము. లందగోళం కడిగి తోలుకొని వచ్చింది రేణుక ఎల్లమ్మను. ఇక్కడనే ఉంది లందగోళము, నీ రచ్చ ఎందుకొరకంటే ఇక్కడ వస్తే ఇక్కడ జాగలేదు. మేము కనుక రోజు ఒక తోళ్లు తీసుకొస్తా నీళ్ళని నానబెట్టుకుంటాం, నానిన తర్వాత ఒక చెప్పును ముడుచుకుంటాం. లందగోళాలకు మించిన జాగలేదు. అవ ఉంటేనేమో గిన్నె ఉండు, లేకపోతే లేదని రేణుక ఎల్లమ్మ చెప్పింది మాత లింగమ్మ. ఎప్పుడు రేణుక ఎల్లమ్మనే అమ్మ. కొడుక రామయ్యా కొడుకను ఏ వట్టిర కొడుకో, ఏ ఇంటి లోపల జాగలేవు కొడక, అర్జన గిరిజన వాడల్లోకి వచ్చిన కొడుకో. కాపళ్ళు ఎల్లగొట్టిర్రు, కరణాలు ఎల్లగొట్టిర్రు, గౌళ్ళల్లో ఎల్లగొట్టిర్రు కొడక. ఏ జాతి వాళ్ళు ఎల్లగొట్టినాడు మాదిగ వాడల్లకి యొక్క లందగోళాలు మురికి గోళాల జాగుండే కాలం వచ్చరా కొడక. కొడుకులని ముడతారు అవ్వా, కొడుకులేవి తెచ్చి పెడతారే. బిడ్డలని ముడతారు లోకం గారి, బిడ్డలేవి తెచ్చి పెడతారే అవ్వా. పుట్టంగా కొడుకులని ముడతారు గాని పడ్డాలు వచ్చిన్నాడు కొడుకులు గారి, గడ్డాలు మీసాలు వచ్చిన్నాడు గాడిదిన కొడుకులు అవుతున్నారే అవ్వా. నాకు 4-5 కొడుకులని నేను మురిసిన గాని ఏ కొడుకు దగ్గర తీయలేడు అవ్వా. అందరికంటే పెద్దోడు ఎరుగంత పాదం ఎద మీద పెట్టిండు బాబు జాడని అడుగుతుంటే బండెడు ఒక్కలు పలపల ఇరగంగా. కొడుక రాముడా నేను కన్న తల్లిని ఉన్నర కొడుకో, ఏరుగంత పాదం ఎద మీద పెట్టకు కొడుక, నా బొక్కలు ఇరుగుతున్నాయంటే నా కొడుకు నా మాట విన్నడా, నన్ను మారు దెబ్బలు కొట్టిండే అవ్వా. ప్రేమలు ఎడ్డి కొడుకులకే వెరకనే అవ్వా. వాసముల వాసము విశ్వాసము గొప్పది, దూలముల దూలము ముక్కు దూలము గొప్పది, పండుల్ల పండు తల పండు గొప్పది, తీపిల్ల తీపు కనతల్లి కడుపు తీపి గొప్పది అవ్వా. తల్లి ప్రేమలంటేనే కండ ఖర్జూర కన్న గుంటి తేనె కన్న పాలకోవ కన్న చెరుకు రసము కన్న కడవైన ప్రేమ కన్న తల్లి ప్రేమ అంటారాట. కొడుకులు ఎంత తిట్టినా, కొడుకులు ఎంత కొట్టినా, కొడుకులు బాగుండాలి కోడళ్ళు బాగుండాలని కోరుకునేది కన్న తల్లి ప్రేమ అంటారే అవ్వా. ఎంత ప్రేమ చూపెట్టినా నువ్వు నన్ను ఎల్లగొడుతీవి, నువ్వు నన్ను దెబ్బలు కొడుతీవి కొడుకో. నువ్వే ఏమట్టి దేవతలా బిడ్డను, దేవదారి మొలకను, శివుని బిడ్డను, నేను లందా గోళాలల్లా జాగుండే కాలం వచ్చారో కొడుకో. పంతల పడ్డ వైకుంఠం అవ్వా, బంతిలో కూర్చున్నదా పౌదు, పంతలు పడ్డ కాడికి మన పాదాలు నడిచేస్తాయి ఆట. మానవ రాత అనేది బ్రహ్మదేవుడు రాసిన రాతలు ఉంటారు, ఎన్ని రోజులు ఉన్నా లిఖితం తప్పవదు అంటారు. అదనే నేను నందగోళాల వంగ ఒక ముచ్చట చెప్తున్నా. ఇయ్యల్ల కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండు నా కొడుకు పరశురాముడు నీ దగ్గరికి వస్తాడు, నీ సొమ్ములు నాయన ఏర్పాటు చేస్తాడు. కానీ నువ్వు ఎన్ని కొట్టానది ఏమంటే తిను, అవ్వతోడను తప్పులేదు, అయ్యతోడను తప్పులేదు, చిన్నవ్వతోడను తప్పులేదు, మీ తాత ముత్తాత ఎవరి తోడు, నీ మొగని తోడు నీ తోడు పెట్టుకున్న తప్పులేదు. కానీ ఆ 3 ఓట్లు కాపాడుకోమంటుంది రేణుక ఎల్లమ్మ. 3
ఒట్లు ఏమున్నాయంటే చిన్నారె తోడు, చిన్నకత్తి తోడు, చిన్న బిడ్డ పోషవ తోడు. ఈ 3 ఒట్లు కాపాడుకుంటే నీ అన్నం ఒకటువంటి ఒక అరకత బరకత నీకే ఉంటది బిడ్డ. ఎక్కడ పోదని చెప్పింది అప్పుడు రేణుక ఎల్లమ్మ చెప్పినప్పుడు చెవులు ఊపిందట. నేను కాపాడుకుంటా వాడు నా దగ్గరికి వస్తా నేను చూసుకుంటా పో అన్నదట. ఇక అదే టైంలో నేను పోతున్నా ఒరే కొడుక రామయ్య నీకు దొరక నీ తాత ముత్తాత దొరక రేణుక ఎల్లమ్మ ఆనాడు గనకనేటువంటి ఒక పిడికడి యాపకిమ్మల చేతులు పట్టింది రేణుక ఎల్లమ్మ. ఒరే కొడుక రామయ్య నీకు దొరక నీ తాతకు దొరక నీ ముత్తాత దొరక రేణుక ఎల్లమ్మ నందగోరాలకాడాగుడు కోమరగత్తింది ఎల్లమ్మో గుట్టకు ఎత్తింది కోము రేణుక గుట్టకు ఎత్తింది రక్తము ఎల్లో నీకు దొరక నా కొడుకో నేను దొరకారా ఎల్లదాకా కొడుకో దొరకనది రేణుకో బండారు పట్టి ఒలి మీద కొట్టింది ఎల్లవు గొర్రెలు దుంకింది రేణుకో కయ్యాప వృక్షం అంటే యాప చెట్టు పుట్టింది. అక్కడ ఒక కర్ణల బుట్ట పుట్టింది. లోపల అడుకొని ఉన్నది రేణుక ఎల్లమ్మో. ఆ ఎల్లమ్మ లందగోళాల ఉండని పరశురాముడు అక్కడ ఈసారి ఎట్టెత్తింది కొడుకు రామునికి. అరగంట తర్వాత పరశురాముడు లేచిండు. ఎక్కడ బాయే నా తల్లి రేణుక ఎల్లమ్మ ఎక్కడ జాతర పెట్టుకుంటా గరిగంట గంట కొట్టలి 80 మంది పెట్టుకొని పరశురాముడు బయలుదేరి జడలుగా తమరు కత్తున్నాడు. ఆ పరశురాముడు లోపల దండి వాడు మన బాయి బండు మన పరశురాముడు ఎక్కడున్నాడో తల్లి రేణుక ఎల్లమ్మ పామల విసాలు పెట్టి తెల్ల విసాలు పెట్టి తల్లి రేణుక ఎల్లమ్మ ఏనాడు ఎల్ల ఈ రోజు లోపల ఏనాడు ప్రాణం అనుకున్నావే దూరమైన గాని తల్లి రేణుక ఎల్లమ్మ ఏనాడు నిన్ను నిష్ఠతోని కాదు నాని ఆనాడి కలం లోపల బలబాయి వంటు బల పరశురాముడిగా నేను బయలుపోతున్నా అని తండ్రి వాడు రాముడా పరశురామయ్య పసుబండారి సాయిలు పట్టుకొని పోతున్నాడు రామయ్య
కుడి పాదం తీసి ఒక పాదం పెట్టుడు 7 గజాల భూమి కదులుతున్నారు రామునికి. రాముడు పోతుంటే ఎక్కడ పోయినా కానీ పంచకైదు బొట్టు కనబడుతున్నాయి. ఓ బాధ్యుడు నీ బాధ్యుడు తండ్రి ఎక్కడ చూసినా గానీ అటువంటి ఒక మీ అమ్మ రాలేదంటున్నారు. తిరుగుకుంటా తిరుగుకుంటా రాముడే ఎలివాడ పట్ట వచ్చిండు రామయ్యో. ఎలివాడ పట్ట వచ్చాక జగ్గమ్మ బండి మీద లేరన్నారట. ఆడికి ఈ మాతలింగమ్మ దగ్గర కురుకొచ్చిండు. అత్త ఏంది నీ జోరు? మా మమ్మీ వచ్చిందా? మా దగ్గరికి మొత్తానికి రాలేదు. అయినా నీ రూటెస్ సపరేట్ ఉంది. సపరేట్ ఉంది. అందుకే మా వాడలకి ఎందుకు మీ తల్లికి నీసు వాడలు కౌసు వాడలు ఎటు చూస్తే అంత అంగడి ఎడికెళ్ళి ఏ వాళ్ళు నువ్వు అసలు పెడతాము ఏంటి కదా? దేకో మేరా తమాషా తమాషా గిమాషా అయినా గాని మా యొక్క తల్లి రేణుక ఎల్లమ్మ ఇక్కడికి వచ్చిందా రాలేదా? ఇప్పుడే వేరుందండి పోరినిది. తల్లినే చూడలేమే మీ వారు అబద్ధం చెప్తారు. లోలి 2 ముచ్చటినూరి అంటున్నా. చీరలు ఎక్కడి? నాయే సొమ్ములు ఎక్కడి? సొమ్ములు కూడా నాయే. నగలు ఎక్కడి? నాయే. అంతేనా? లేదే అట్లా ఎల్ల కనుకనే మా యొక్క తల్లి రేణుక ఎల్లమ్మ రాడ వచ్చింది. అర్జున జవా చెప్పమంటున్నా. అరే రే నీ తల్లి నా దగ్గరికి రాలేదయ్యా. రాలే అవతోడు అయ్యతోడు అవతోడు నీతోడు నాతోడు నీతోడు పెట్టుకున్నా. మీ అవ్వతోడు మా అవ్వతోడు మీ అయ్యతోడు తాతతోడు మీ తాతతోడు ముత్తాతతోడు అన్ని ఒట్లు మంచిగా తింటున్నావు. రాలేదా? చిన్నారతోడు చిన్న బిడ్డతోడు చిన్న కత్తితోడు చిన్న బిడ్డ పోషవతోడు తాంబెట్టు చిన్న బిడ్డ పోషవతోడు ఎల్లమ్మ 3 ఒట్లు కాపాడుకోమని చెప్పింది. చిన్నారతోడు చిన్న కత్తితోడు చిన్న బిడ్డ పోషమ్మతోడు 3 ఒట్లు కాపాడుకోమని వరకల్లా 3 ఒట్లు ఎప్పుడైతే కాపాడుకోలేకపోయిందో సంకల్లో ఉన్నది ఈ తల్లి. చిన్న బిడ్డ పోషణ సంకలకి ఈ మఠంలో మాయమైపోయింది. రామో మఠంలో మాయమైపోయింది. 3 ఒట్లు కాపాడలేకపోయే వరకల్లా ఓ పరిసరాభయ్య నీ బాంచలు ఎంత పని అయిపోయింది. నా బిడ్డ దానికి అప్పుడు కొట్టుకుంటుంది. చూసేడు వరకల్లా ఆకాశంలో ఒక నరం జ్యోతి సుక్కాయి వెలిగింది ఆ చిన్న బిడ్డ పోషంలో. నువ్వు ఎప్పుడైతే ఒక తప్పు చేసినావో మీ యొక్క ఒట్టు యొక్క నా తల్లి వచ్చింది. వచ్చినప్పుడు ఒక 3 ఒట్లు కాపాడుకోమని నువ్వు కాపాడుకోలేదు కాబట్టి ఆకాశంలో సుక్కైపోయింది చూడే అన్నాడట. ఓ అయ్యా నీ బాధ్యత నీ కళ్ళు మొక్తా నా బిడ్డ నాకు కావాలి ఏదన్నా దివనార్తి పెట్టి వరకు అప్పుడు కలకల కన్నీరు తీసింది మాతలింగమ్మ. సరే పర్వాలేదు నీకు స్థలం దివనార్తి పెడతాడు పరశురాముడు. గానాడు ఏమి దివనార్తి పెట్టిండు? కళ్యాణ కళ్యాణం పుట్టవంత ఉంది, కళ్యాణ దాపాలు పెరగవంత ఉంది, రేపటి కల్లా ఉప్పు నీళ్ళు మధ్యలో ఒక చోట ఉడకవంత ఉంది. 66 జాతులు 33 కులాలు ఉట్టవంతం ఉన్నది. మరి ఇంటికాడ ఒక లగ్గమైన తర్వాత భార్య భర్తలకు అటువంటి ఆకాశంలో ఒక రంజ్యోతి చుక్కలు చూపించేడు ఉన్నది. లగ్గమైనాడు భార్య భర్తలకు 60 చుక్కలు చూపిస్తారు. అదే నీ బిడ్డ అయిపోతా అన్నాడు ఆ పరశురాముడు. లందగోళ కచ్చి చూపించింది గిన్నె ఉంది మీ అమ్మ అంటే అమ్మలేస్తుందా? మరి మా అమ్మ బయటకెట్ట రావాలి? ఎవరు నా ఆయనతో అవుతుంది అని ధనాధన్ శంకర దగ్గర వేయండు. తాత శంకరయ్య నీ బాంచన మా తల్లి అందరూ జాక్కుంది, నా తల్లి బయటకెట్ట రావాలన్నాడు. అప్పుడు శంకరుడు ఏమన్నాడు? ఓ మనమడ నీ బాంచను నువ్వు అసలే మంచోను కాదు, నన్ను ఉంచవు, నేను చెప్పపోతాను కొని ఒక ఏమంట చెప్పింది. నువ్వేమో బయళ్ళ తంబల్ల వేషం కట్టాలి, నీ చెల్లెలేమో అటువంటి ఒక్క జోగురాలు వేషం కట్టాలి. అన్న ఎల్లెళ్ళు పోవాలి, వాళ్ళు మొగల రీతి మీరు తిట్టుకోవాలి.
ఆ యొక్క లంద గోళాల కాడ బయళ్ళ తంబల వేసవ కట్టి అన్న ఎల్లెల రీతి కాకుండా ఆలుమూల రీతి చెల్లె మీ ఇద్దరు మీ తిట్టుకుంటుంటే మీ వరసలు చూడలేక మీ మాటలు వినలేక లంద లోపల ఉన్న మీ తల్లి ఒక రేణుక ఎల్లమ్మ గప్పుడు బయటకు వస్తుందన్నమాట. నాడు రాముడు రాముడే తల్లి ఎల్లమ్మ కొరకు జోగురాలు వేషం కట్టించుండు చెల్లెను. వాళ్ళ అన్నదమ్ములు బయళ్ళ తంబల్ల వేషం కట్టిండ్రు. మరి ఆ యొక్క లందగోళాల కాడ 7 రాముడోళ్లతోని 7 ఒక పీర్లతోని అటువంటి యొక్క 12 బీగాల పట్టు వరిసిండ్రు. పట్టుకాడ ఒక నిమ్మకాయలు ఒక కొబ్బరికాయలు కోడి పుంజు పెట్టిండ్రు. తల్లి ఒక రేణుక ఎల్లమ్మను బయటకు వెళ్ళగొట్టోళ్ళం కావాలి నాన్న ఒక పరశురాముడు వీళ్ళంతా గోరాల బయటకు వచ్చిండ్రు. ఓ రామ రామో రామ రామ వెలాయిలో రామ వెలాయిలో